2014 నుంచి పెరిగిన ముడి చమురుకు అనుగుణంగా ధరలు పెరగడంతో వారికి సబ్సిడీ పథకాన్ని ప్రభుత్వాలు అమలు చేస్తూ వస్తున్నాయి. గత ప్రభుత్వం కూడా ₹1000 ఇచ్చే సబ్సిడీ పథకాన్ని 4 కేజీలకు గాను ₹1000 ఇస్తుంది సబ్సిడీ. దాన్ని ₹2000 పెంచుతూ గత ప్రభుత్వం కూడా ఇచ్చి వచ్చినారు. ఈ ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా మేము సంవత్సరానికి 24,000 ప్రతి చేనేత కార్మికుడికి ఇస్తామని గౌరవనీయులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మాకు హామీ ఇచ్చినారు. కానీ 7 నెలలు గడుస్తున్నా కూడా ఇప్పటి వరకు లేదు. రేషన్ చూస్తే 5,700, వార్పు 6,200, ఇలా పెరిగిన ధరలతో చేనేత కార్మికులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ముడిసరుకు పెరుగుతుంది కానీ మేము నేసిన చీరలకు మాత్రం ధరలు పెరగడం లేదు. అదే ధరలతో చాలా ఇబ్బంది పడుతున్నారు. అదే కాకుండా ముఖ్యమంత్రి గారు చేనేత కార్మికుడికి ప్రతి మగ్గముండే ఇంటికి 200 యూనిట్లు ఉచిత విద్యుత్ ఇస్తానని ఆ రోజు ఎలక్షన్ టైంలో హామీ ఇచ్చినారు. అది కూడా నెరవేర్చమని ఇప్పుడు చేనేత కార్మికులు కలెక్టర్ గారికి మెమోరాండం ఇవ్వడానికి వచ్చినాము. హిందూపూర్ నుంచి వచ్చినాము. మేము చేనేత కార్మికుల ఐక్య వేదిక సభ్యులు దేవరాజు, బాబు, నరసింహుడు, అమర్నాథ్ హిందూపూర్ నుంచి వచ్చి కలెక్టర్ గారికి విన్నవించడం జరుగుతుంది.